డిఎస్సి 2002, 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కసరత్తు. ఉమ్మడి జిల్లాలో 528 మంది టీచర్లకు ప్రయోజనం. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, టీచర్ల చిరకాల డిమాండ్‌గా ఉన్న పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌ను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. డిఎస్సి 2002, 3 రిక్రూట్‌మెంట్‌లలో నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఇప్పటి వరకు అమల్లో ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ స్థానంలో ఓపీఎస్‌ను వర్తింపచేయడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తుది దశలో ఉన్న ఈ ప్రతిపాదనపై త్వరలోనే ప్రభుత్వం ఆమోదముద్ర వేయనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 528 మంది టీచర్లకు ఓపీఎస్ వర్తింపు చేస్తారు. ఇలా ఓపీఎస్ ప్రయోజనం పొందేవారిలో ఎస్‌జిటిలు 360 మంది, స్కూల్ అసిస్టెంట్లు 168 మంది ఉంటారు. కేంద్ర ప్రభుత్వం 2020, 2023లో జారీ చేసిన మేమో ఉత్తర్వులు 57 సూచనల ప్రకారం సిపిఎస్ అమలైన 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయ్యి పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాల్సి ఉంది. కాగా రాష్ట్రంలో డిఎస్సి 2003లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నవంబర్‌లో జారీ కాగా, రాత పరీక్ష 2004 ఏప్రిల్‌లో జరిగింది. ఫలితాలు అదే ఏడాది జూన్ 11న ప్రకటించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థులను ప్రకటించి ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే నాటికి 2005 ఏప్రిల్ వచ్చింది. ఈ డిఎస్సిలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 528 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు పొందారు. ఉద్యోగాల్లో చేరే నాటికి 2005వ సంవత్సరం వచ్చిందన్న సాకుతో వీరందరికీ సిపిఎస్‌ను వర్తింపచేశారు. ఇలా తమకు ఓపీఎస్‌ను తప్పించడం అన్యాయమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఏళ్ల తరబడి నిరసనలు, ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో ఓపీఎస్‌ను వర్తింపచేస్తామని పలు సందర్భాల్లో హామీలైతే ఇచ్చింది కానీ కార్యాచరణ శూన్యం. గత ప్రభుత్వం డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ ఇవ్వకుండా మోసం చేసినా, కూటమి ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ మెమోను అమలు చేయడానికే మొగ్గు చూపింది. సిపిఎస్ అమలు తేదీ కంటే ముందుగానే విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు జరిగినందున డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయనున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,000 మంది టీచర్లకు ఓపీఎస్‌ను వర్తింప చేయడానికి మార్గం సుగమమైంది. దీనిపై ప్రభుత్వ తుది నిర్ణయం, ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. కాగా ఎంపికల ప్రక్రియ పూర్తయినప్పటికీ కోర్టు వివాదాల వల్ల నియామకాలు ఆలస్యమైన డిఎస్సి 2002 ఉపాధ్యాయులకు కూడా ఓపీఎస్‌ను వర్తింపచేస్తారు.